7 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఎవరిదనేది తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్కి అప్పు చెప్పారు పోలీసులు. కానీ వార్తలు ఎలా ఉంటాయి అనడానికి సజీవ సాక్ష్యం చూడండి. ఇది తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలు బ్రిడ్జి సమీపాన్ని శనివారం జరిగిన ప్రమాదం అక్రమంగా తరలిస్తున్న 7 కోట్లను బయటపెట్టింది. ఈ సొమ్ముని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు కోసం తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. కొవ్వూరు డీఎస్పీ రామారావు కథనం ప్రకారం హైదరాబాద్ నాచారం నుండి మండపేటలోని మాధవి ఎడిబుల్ ఆయిల్ సంస్థ కెమికల్ పౌడర్ బస్తాలతో మినీ వ్యాన్ వెళ్తోంది. అనంతపల్లి ఎర్రకాలు బ్రిడ్జి సమీపాన్ని వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఈ వ్యాన్ బోల్తా పడింది. అందులో కెమికల్ పౌడర్ బస్తాలతో పాటు 7 అట్టపెట్టెలు బయటపడ్డాయి. వాటిని చించి చూసిన స్థానికులు నగదును గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. డీఎస్పీ రామారావు ఆధ్వర్యాన పోలీసులు ఫ్లయింగ్ సర్వేలెన్స్ బృందం సభ్యులు గోపాలపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శివజ్యోతి, నల్లజర్ల తహసీల్దార్ కృష్ణారావు, సిఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ వెంకట సురేష్, ఎఫ్ఎస్టీ కోఆర్డినేటర్ లావణ్య, జే గణేష్, రాజ్కుమార్ తదితరులు ఈ అట్టపెట్టెల సమీపంలో టోల్ ప్లాజా వద్దకు తీసుకెళ్లి మిషన్ల మీద నగదును లెక్కించారు. మొత్తం 7 కోట్లు ఉన్నట్టు నిర్ధారించి ఈ సొమ్ముని ఆదాయ పన్ను అధికారులకు అప్పగించారు. మినీ వ్యాన్ మండపేట సమీపంలో ద్వారపూడికి చెందిన చిన్నం రమేష్ రెడ్డిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యాన్ డ్రైవర్ కలిదిండి వీరభద్రరావుని హైవే అంబులెన్స్లో గోపాలపురం సిహెచ్సికి తరలించారు. మాధవి ఎడిబుల్ ఆయిల్స్ అధినేత వేగుళ్ల మాధవి బాబు టీడీపీ సానుభూతిపరుడు. ఆయన ద్వారా ఈ సొమ్మును అక్క టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావుకు అందించనున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సాక్షి రాసుకొచ్చింది. దీని మీదన ఆంధ్రజ్యోతి వార్త చూస్తే కంప్లీట్ రివర్స్లో ఉంటుంది. అంటే వీళ్ళవన్నీ కూడా ఇయే కదా. ఇప్పుడు వాస్తవానికి వార్త అంటే వెతికి తెలుసుకుని రాసేటటువంటి స్టేజ్ నుంచి మనకి నచ్చని వాళ్ళ మీద బురద వేసుకునేది వీళ్ళు రాసుకొచ్చింది చూడండి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాల బ్రిడ్జిపై శనివారం ఉదయం జరిగిన వ్యాన్ బోల్తా పడిన ఘటనలో అందులో రవాణా చేస్తున్న 7 కోట్ల నగదు బయటపడింది. ఆ సొమ్ముతో నల్లజర్ల పోలీసులు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. ఇదంతా డీఎస్పీ కథనం ఇదంతా రాసి ఇందులో ఏం చేసి ఇచ్చారంటే ఈ నేపథ్యంలో మండపేటలోని బ్రాసాయిల్ పరిశ్రమ భాగస్వామి ఒకరు మండపేట వైసీపీకి చెందిన కీలక నేత కావడంతో పట్టుబడిన నగదు ఆ పార్టీకి చెందిందనే ప్రచారం జరుగుతుంది. 6వ ఎల్లవారం శనివారం మండపేట బైపాస్ రోడ్లో ఉన్న ఈ పరిశ్రమలో సోదాలు చేసి 8.3 లక్షలు గుర్తించారు. అయితే ఆ నగదు పరిశ్రమలో సిబ్బంది వేతనాలు మెయింటెనెన్స్ కోసం ఉంచినట్టు పరిశ్రమ నిర్వాహకులు చెప్పారు. ఇది రివర్స్ ఇట్లా ఉందన్నమాట ప్రస్తుతం. ఏది నిజం?